గ్యాస్ టుడే వ్లాగ్ వచ్చి వెజ్ మంచూరియా. ఫస్ట్ ప్రిపరేషన్ క్యారెట్ అండ్ క్యాబేజీ తురుముకోవాలి. ముందుగా ఒక బౌల్ క్యాబేజీ తురుము, మరీ నిండుగా కాకుండా కాస్త ఎలుతుగా తీసుకోవాలి. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నా. అలానే మరొక బౌల్లో ఓన్లీ క్యారెట్ తురుము 1 కప్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను క్యాబేజీ యాడ్ చేయడం లేదు. అండ్ ఆలు కూడా తురమాలి. ఇది వచ్చి ఆలు తురుము అండి, ఆలు యాడ్ చేశాను. ఇది వచ్చి క్యాబేజీ యాడ్ చేశాను. సేమ్ స్పైసెస్ ఇప్పుడు యాడ్ చేయాలి. ఎలా అన్నది మెజర్మెంట్ చూపిస్తా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, 2 or 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 2 or 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా జీరా పౌడర్. దీనిలోకి వాటర్ అవసరం లేదు. ఇదే మెత్తగా 2 నిమిషాలు మసాజ్ చేస్తా దీన్ని కలుపుతూ ఉంటూ వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. దీనికి ప్రత్యేకించి వాటర్ వేయనవసరం లేదు. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి కలిపి ఇది వాటర్ కింద అన్నట్టు అయిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. ఒక్కొక్క బౌల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి నేను సీసమ్ ఆయిల్ అండి వాడేది. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా సీసమ్ ఆయిల్ అండ్ పల్లి ఆయిల్ యాడ్ చేసి పిల్లలకి వంట చేస్తే చాలా మంచిదండి హెల్త్కి. అందుకే నేను ఈ ఆయిలే యూజ్ చేస్తాను. ఇవి వచ్చి ఆలూతో చేసినవండి. ఇవి కూడా నేను కొంచెం అప్పడాల కింద అన్నట్టు వేసుకుంటున్నాను. వేరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, అలానే 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, ఆనియన్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. జస్ట్ ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి డీప్ ఫ్రై అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ లంప్ చేసుకుని దీన్ని జ్యూసీగా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో కొద్దిగా సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్. ఇది వచ్చి వెజ్ మంచూరియా మసాలా మిక్స్ అండి. ఇది కూడా యాడ్ చేస్తున్నా. 1 ప్యాకెట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నా. ఇది పౌడర్ కింద ఉంటుంది. ఎంత సరిపోతుందో అంత నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేయాలండి. కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను వీటిలో. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవి వచ్చి ఆలు క్యారెట్తో చేసినవండి. ఇవి క్యాబేజీ క్యారెట్తో చేసినవి. మనం ఏది మిక్స్ అయిపోయినా సరే సెపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని నేను ఇలా అప్పడాల కింద వేసుకున్నాను. ఇప్పుడు వీటిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకునేవి మిక్స్ చేసుకోవాలి. రెసిపీతో చేసిన వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయిందండి. ఒకటి ఆ క్యారెట్, క్యాబేజ్ అండ్ క్యారెట్ ఆలూతో ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.